హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎన్సీఈఆర్టీ వాళ్ళు 8వ తరగతిలోని సోషల్ సైన్సెస్ అనే సబ్జెక్ట్లో ఒక పాఠాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన అభ్యంతరాలు తెలియచేయడమే కాకుండా దీని మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక ఆ విషయంలోకి వెళ్తే ఎన్సీఈఆర్టీ వారు 8వ తరగతి సోషల్ సైన్స్ అనే సిలబస్లోని కోర్టులకు సంబంధించి ఒక పాఠ్యాంశాన్ని చేర్చడం జరిగింది. దీనిలో కోర్టుల్లోని చాలా వరకు అవినీతి జరుగుతుందని, ఈ కోర్టులో వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు ఆ పాఠ్యాంశంలో ఉన్నాయి. దీనితో ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి కొంతమంది లాయర్లు తీసుకువెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ విషయంగా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇది న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో వ్యతిరేక భావం తీసుకురావడానికి దోహదం చేసే అవకాశం ఉందని ఇమీడియట్గా ఈ పాఠ్యాంశాన్ని తొలగించమని ప్రభుత్వానికి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకొని ఆ పాఠ్యాంశాన్ని పూర్తిగా సిలబస్ నుంచి తొలగించడం జరిగింది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు వారు దానితో సంతృప్తి చెందక దీని మీద కేసు నమోదు చేసి అసలు ఈ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది ఎవరు, దీన్ని అప్రూవల్ చేసింది ఎవరు, దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా అనే దిశగా కూడా విచారణ చేయాలని చెప్పి కోర్టు వారు ఆదేశించడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టు వారు ఈ విధంగా ఆదేశించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఈరోజు ఈ పాఠ్యాంశం ప్రవేశపెట్టింది 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకి. ఈరోజు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అంటే చాలా వరకు టీనేజ్లో ఉంటారు. అటువంటి వ్యక్తుల దగ్గర ఇటువంటి వ్యతిరేక భావాలు ఉన్న పాఠ్యాంశం కానీ వెళ్తే భవిష్యత్తులో వారికి కోర్టుల మీద గౌరవం అనేది పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా కోర్టు వారు ఈ కేసు విషయంలో సీరియస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి తెలిసిన విషయమే, గత కొంతకాలంగా ప్రభుత్వానికి అంటే ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి జ్యుడిషియర్ వ్యవస్థకి మధ్య అంత మంచి సంబంధాలు అయితే కొనసాగుతున్న దాఖలాలు మనకు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ జడ్జీల నియామకం అనేది సుప్రీంకోర్టు కొలీజియం నిర్వహించాలని చెప్పి న్యాయ వ్యవస్థ కోరుతుంటే ప్రభుత్వాలు తన చేతుల్లో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకి మధ్య చిన్నపాటి ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణను అనుసరించే కేంద్ర ప్రభుత్వం వారు కానీ ఈ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారా అనే అనుమానం సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు ఈ పాఠ్యాంశాన్ని ఎవరు ప్రవేశపెట్టారో దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలని చెప్పి ఆదేశించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో దీని మీద ఏ విధమైన నిర్ణయాలు వస్తాయి, ఈ కేసు అనేది ఇక్కడతో సామరస్యంగా ముగిసిపోతుందా, లేదంటే ఇది జ్యుడిషియర్ వ్యవస్థకి రాజకీయ వ్యవస్థకి మధ్య ఏమైనా సరే ఘర్షణ వాతావరణాన్ని పెంచే దిశగా వెళ్తుందా అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.